వెంకటేష్ డౌన్ డౌన్ వెంకటేష్ డౌన్ డౌన్ ప్రతిభకు న్యాయం జరగాలి జరగాలి ప్రతిభకు న్యాయం జరగాలి ప్రతిభకు న్యాయం జరగాలి జరగాలి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలేదే లేదు ప్రతిభకు వెంటనే వెంకటేష్ వెంకటేష్ ప్రతిభ 2017 మే 19 నాడు పెళ్లి జరిగింది. వెంకటేష్తో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన 3వ రోజు నుంచి నాకు వరకట్నం వేధింపులు స్టార్ట్ అయినాయి. ఆ విధంగా ఇంకా ఎక్కువ మనీ ఇవ్వడం జరిగింది. కానీ వీడు వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోటే ఎఫర్ట్స్ నడిపించడం జరిగింది. మళ్ళీ వాళ్లకు నేను నగ్నంగా ఉన్న ఫోటోలు పంపించి నన్ను టార్చర్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు తెలిసి మా అత్తమ్మకు చెప్పడం జరిగితే ఎవరు చేయని తప్పు నా కొడుకు చేస్తున్నాడా అని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లె కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొగోడు ఏమన్నా చేయగలుగుతాడు, నువ్వు ఆడదానివి, నువ్వు చెప్పుకుంటే నీ ఇజ్జతే పోతుంది అన్నట్టు నన్ను ఒక వేరే రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అన్ని విషయాలకు నేను ఓపిక పట్టినా కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడం వల్ల మా అమ్మ నాన్న చెప్పుకోవడం జరిగింది. దానివల్ల నాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం చేయండి. అన్ని విధాలుగా 5 లక్షల కట్నము, 1,00,000 బండి, తులం బంగారము, 1 ఎకరం పొలం ఇచ్చి ఘనంగా వివాహం చేసిండు. అయినా కూడా వాళ్ళు నా ఆస్తి కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. నాకు ఆ 3వ రోజు నుంచే నాకు అర్థమైంది అది ఎక్కువ కట్నం కావాలని నన్ను వేధించడం జరిగింది. ఇది 2 ఏళ్ల నుంచి నాకు ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నా. కానీ రీసెంట్గా వాడే నాకు ఫోన్ చేసి చెప్పిండు, జనవరిలో 23కు అట్లా ఫారెన్లో, వాడు ఎక్కడున్నా నాకు తెలియదు, వేరే పెళ్లి చేసి వాళ్ళ ఆయనను ఫారెన్కి పంపించిండు, వాళ్ళ తమ్ముడే. ఇప్పుడు నాకు న్యాయం చేయండి. వాడు పెళ్లి చేసుకొని వాడు సెటిల్ అయిపోయిండు, మరి నా జీవితం ఏంది? నేను నా 2 ప్రెగ్నెన్సీలు అబార్షన్ అయిపోయింది, 8 మంత్స్లో ఒకటి 6 మంత్స్లో. మరి నేను నాకు ఎలా నాకు న్యాయం చేయండి. నేను ఇలానే ఉండన్నా, నాకు ఏది కూడా నాకు ఒక దారి చూపించకుండా వాళ్ళు ఆనందంగా అతను వాళ్ళ భార్యను పట్టుకొని ఉన్నాడు, వాళ్ళ అన్నకు ఇంకొక మ్యారేజ్ చేసి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నా జీవితం ఇలానే ఉండాలా? 10 సంవత్సరాల దాకా వాడు రాడు అట్టే ఉంటాడని మమ్మల్ని బెదిరించడం జరిగింది. పోలీసుల దగ్గరకు పోయినా నాకు న్యాయం జరగలేదు, కోర్టుకి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. ఇక నాకు ఒక్కటే ఉన్నది, చావడమా లేకపోతే నాకు న్యాయం చేయడం. నాకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను, నాకు ఇంకేం లేదు దారి. 2 ఏళ్ల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా.